ములకల చెరువు కల్తీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ పాత్ర స్పష్టంగా ఆ కేసులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు వాట్సాప్ సంభాషణతో మొత్తం బయటికి రావడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఇంకా తనకేమీ సంబంధం లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నాడు జోగి రమేష్. మరి ములకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఎంతవరకు ఉందో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, జోగి రమేష్ ఎక్కడో కృష్ణా జిల్లాకి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ ములకల చెరువు కల్తీ మద్యం కేసేమో జరిగింది మొత్తం కూడా ఈ అన్నమయ్య జిల్లాలో. అసలు నాకేం సంబంధం అని చెప్పేసి ఆయన పూర్తిగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే వాట్సాప్ సంభాషణలు కావచ్చు, జనార్దన్ రావు చేసినటువంటి ఆ యొక్క ఆరోపణలు ఇవన్నీ ఒక్కొక్కటి ఇంటర్లింక్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే పూర్తిగా వాస్తవాలు కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది. జోగి రమేష్ పాత్ర గురించి మీరు ఏమంటారు? నిజానికి పూజారి చేత్తోనే పోస్తే తీర్థం అంటారు. అలానే ఎంక్వైరీ సంస్థ చెప్తేనో లేదో నిందితులు ఓపెన్గా ఒప్పుకుంటేనో కోర్టు ధృవీకరిస్తేనే అది ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. నేను గత అనేక సార్లుగా నకిలీ మద్యం ఆనవాళ్ళ గురించి, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి నకిలీ మద్యానికి వైసీపీకి ఉన్న లింకుల గురించి అనేక వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాను. ఇవాళ నువ్వు జోగి రమేష్ చెప్పారు, జనార్దన్ రావు బయటపెట్టిన తర్వాత, అతను వాట్సాప్ చాట్ బయటపడిన తర్వాత నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. కానీ నేను అనేక వీడియోల్లో గతంలోనే చెప్పున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనార్దన్ రావు చెప్పింది ప్రధానంగా నమ్మడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇదంతా పోనీ అబ్బా, ఈ జోగి రమేష్ ఎవరు, జోగి రమేష్ వెనకాల ఉన్నది ఎవరు, ఇదంతా చర్చించాలంటే అసలు పాత కథలోకి వెళ్ళాలి. నకిలీ మద్యం ఆనవాళ్ళు ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, దాని వెనకాల వైసీపీ ఎలా ఉంది అనేటువంటిది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. డాట్స్ నువ్వు కనెక్ట్ చేసుకో. ఆంధ్రప్రదేశ్లో ఒకనాడు విజయవాడలోని ఒక బాల్లో 7గురు చనిపోయారు. కారణం నకిలీ మద్యం అని కేసు నమోదైంది. ఆ బారు ఎవరిది అంటే మల్లాది విష్ణు సోదరుది అనేటువంటిది ఆ రోజు కేసు నమోదైంది. అరెస్టుల దాకా కూడా వెళ్ళింది. తీరా సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మల్లాది విష్ణు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే కూడా అయ్యారు. అసలు మద్యం ఆరోపణలు ఉన్న వ్యక్తికి వైసీపీ పార్టీ ఎలా టికెట్ ఇచ్చింది, ఎలా ఎమ్మెల్యే చేసింది, పైగా అదనంగా ఇంకో కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు. ఎలా చేశారు? సరే, అది వదిలేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యం వల్ల, నాటు సారా వల్ల 30 మంది చనిపోతే సహజంగా ప్రభుత్వం ఏం చేయాలి? ఎంక్వైరీ చేసి ఎవరు కారకులో గుర్తించే పని చేయాలి. కారకుల్ని కనుక పట్టుకొని కఠినంగా శిక్షించుంటే జగన్మోహన్ రెడ్డి గారికే మంచి పేరు వచ్చిండేది. కానీ రాష్ట్రం మొత్తం నకిలీ మద్యం వల్ల, కల్తీ సారా వల్ల మరణాలు జరిగాయి అని చెప్తా ఉంటే, జంగారెడ్డిగూడెం ప్రజలు కూడా అదే చెప్తా ఉంటే, వాళ్ళు నోళ్ళు మూయించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అవి సహజ మరణాలు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు సహజ మరణాలు అని చెప్పే ప్రయత్నం చేశారంటే, నకిలీ మద్యం వెనకాల ఉన్నది వైసీపీయే కాబట్టి, దాని జగన్మోహన్ రెడ్డి గారి కనుసనలోనే అంతా నడుస్తుంది కాబట్టి అని అనుమానం నీకు అక్కడ రావట్లేదా? సరే, అది కూడా పోనీ అబ్బా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి, అంతే కదా? ఆయన ఈ మధ్య ఒక కేసులో కూడా అరెస్ట్ అయినట్టున్నారు. ఆయన ఎన్నికల సమయంలో నకిలీ మద్యం పంచాడు అనేటువంటి కేసు ఉందా లేదా? నకిలీ మద్యం ఎవరు పంచారు? కాకాని గోవర్ధన్ రెడ్డి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు? వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. సరే, ఇది కూడా వదిలిస్తే ఇప్పుడు నకిలీ మద్యం దొరికింది ఎక్కడ? ములకల చెరువు. ఎక్కడుంది అది? తంబలపల్లి. తంబలపల్లి ఎమ్మెల్యే ఎవరు? పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. ఎవరు ఈ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి? వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇంకా ఎవరు? మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సోదరుడు. మరి పెద్దిరెడ్డి గారి సామ్రాజ్యంలో ఆయన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈయన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే. అక్కడ మళ్ళా ఉమ్మడి అన్నమయ్య జిల్లాలో రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా రాజకీయంగా చాలా బలంగా ఆ ప్రాంతంలో ఉంది. మరి ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న విషయం పెద్దిరెడ్డి గారి కుటుంబానికి తెలవదా? సహజంగా కూటమికి సంబంధించిన ఏదైనా విషయం దొరికితే, ఒక తప్పుడు పని చేస్తున్నారు కూటమి నాయకులు అని తెలిస్తే వైసీపీ నాయకులు వదులుతారా? వదలే కదా. మరి ఎందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకునేంత వరకు, కూటమి ప్రభుత్వం కొరడా జులిపించేంత వరకు పెద్దిరెడ్డి గారు కానీ, ఆయన తమ్ముడు కానీ, లేదు మిథున్ రెడ్డి వాళ్ళ కుమారుడు కానీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, వాళ్ళు ఎవరు ఈ ములకల చెరువు దగ్గర జరుగుతున్న నకిలీ మద్యాన్ని పట్టుకొని చూపించే ప్రయత్నం చేయలేదు? అంటే వీళ్ళ కనుసన్నల్లోనే జరిగిందని నీకు అర్థం కావట్లేదా? కాదే, టీడీపీ చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే, పెద్దిరెడ్డి గారి అనుచరుడు ఏంటంటే జయచంద్ర రెడ్డి నమ్మకంగా టీడీపీలోకి వస్తూ ఉంటే అతన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోకుండా తీసుకొని టికెట్ ఇవ్వడం తప్పు. అక్కడ టీడీపీకి మచ్చ అంటుంది. కానీ ఇప్పుడు అద్వైతంగా జయచంద్ర రెడ్డి ఆఫ్రికాలో పెద్దిరెడ్డితో కలిసి వ్యాపారం చేయటం, వ్యాపారాలు ఉన్నాయని ఆయనే ఒప్పుకోవటం, తర్వాత పెద్దిరెడ్డి గారికి తెలిసి కూడా నకిలీ మద్యం విషయంలో కాముగా ఉండటం, ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఉంటాం, లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఉన్నారు,
నకిలీ మద్యం వాళ్ళ నియోజకవర్గంలోనే జరిగింది. నీకు దీన్ని కనెక్ట్ చేసుకో. మళ్ళీ లిక్కర్ స్కామ్ ఏంటి అన్నది కూడా ఒకసారి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏంటి? ఆ రోజు ముడుపులు ఇప్పటివరకు నమోదైన కేసు చెప్తున్నా, ముడుపులు తీసుకొని ముడుపులు ఇచ్చిన వాళ్ళ మద్యాన్ని మాత్రమే అమ్మారు అని చెప్పేసి. అసలు నిజం ఏంటంటే ఇది మాత్రమే కేసు కాదు, ఇది కేసులో ఒక భాగం మాత్రమే. మొత్తం కేసును సిట్టు విచారించట్లేదు. నిజానికి ఆ రోజు జే బ్రాండ్ పేరుతో ఎవరికీ తెలియని బ్రాండ్ నమ్మి నకిలీ మద్యాన్ని ఆ రోజు ప్రభుత్వ మద్యం షాపులో సప్లై చేశారు. మొన్న నువ్వు వీడియో చూసావా? వీడియో ఎవరిది? A1 జనార్దన్ రావు వీడియో. ఆ జనార్దన్ రావు వీడియోలో ఏముంది? జోగి రమేష్ ఆ రోజులో మాకు చెప్పాడు, మన నకిలీ మద్యం తయారు చేస్తే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముకుందాం అని చెప్పాడా లేదా? ఆ రోజు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మింది నకిలీ మద్యమే. ఇప్పుడు తయారు చేస్తున్న మద్యాన్నే ఆ రోజు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏదేదో బ్రాండ్ల పేర్లు పెట్టి అమ్మారు. కాదు, అవును, తాగిన ప్రజలకు తెలుసు, చనిపోయినటువంటి కుటుంబాలకు తెలుసు, బాధితులుగా కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్న వాళ్ళకి తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అఫీషియల్గా అమ్మినటువంటి మద్యం ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కొంతకాలం ఆగిపోయినప్పటికీ కూడా కూటమి మీద కోపంతోనో డబ్బు మీద ప్రేమతోనో మళ్ళీ అనఫీషియల్గా స్టార్ట్ చేశారు. అనఫీషియల్గా స్టార్ట్ చేసిన దాన్ని ఇప్పుడున్న ఎక్సైజ్ అధికారులు కూటమి ప్రభుత్వం పట్టుకుంటే ఒక జయచంద్రారెడ్డి పేరు చెప్పేసి మళ్ళా కూటమి మీదకి నెట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే జయచంద్రారెడ్డి పేరు బయటకు వచ్చిందో వెంటనే టీడీపీ పార్టీ సీరియస్ అయింది, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర, కమిషనరు, ఇతర డిపార్ట్మెంట్స్తో సమీక్ష పెట్టారు. ఇంకోవైపు పార్టీ పరంగా జయచంద్రారెడ్డిని, సురేంద్ర నాయుడిని పార్టీలను సస్పెండ్ చేశారు. నిజానికి కేవలం ఆరోపణల ఆధారంగా టీడీపీ పార్టీ సస్పెండ్ చేస్తుంది కదా. ఇప్పుడు మిథున్ రెడ్డి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి లిక్కర్ స్కామ్లో. మిథున్ రెడ్డిని వైసీపీ పార్టీ సస్పెండ్ చేయగలదా? ఆయన జైలుకి వెళ్ళి కండిషనల్ బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నారు. మిథున్ రెడ్డిని పార్టీ ఎందుకు సస్పెండ్ చేయట్లే వైసీపీ? మరి సచ్చరిత అంటే ఎలా ఉంటుంది? నిజాయితీ అంటే ఎలా ఉంటుంది? కూటమికి, వైసీపీకి, చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఇది. లిక్కర్ స్కామ్ని నీకు మళ్ళీ చెప్తున్నాను, మల్లాది బారుకాడ ఒక డాట్ పెట్టుకో, జంగారెడ్డిగూడెం కాడ ఇంకో డాట్ పెట్టుకో, తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో మద్యం షాపుల్లో అమ్మిన మద్యం కాడ ఇంకో డాట్ పెట్టుకో, తర్వాత పెద్దిరెడ్డి గారి సామ్రాజ్యంలో దొరికినటువంటి ములకల చెరువులు దొరికినటువంటి నకిలీ మద్యాన్ని ఇంకో డాట్ పెట్టుకో, తర్వాత జనార్దన్ రావు వీడియోలో చెప్పినటువంటి విషయాలు ఇంకో డాట్ పెట్టుకో, జోగి రమేష్కి జనార్దన్ రావుకి మధ్య బయటపడ్డటువంటి చాటింగ్ కార్డు ఇంకో డాట్ పెట్టుకో. ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే నీకేమర్థమైంది? ఇక్కడే చాలా క్లియర్ కట్గా వైసీపీ లింకులతోనే నకిలీ మద్యం నడిచింది. వైసీపీ అవసరాల మేరకే నకిలీ మద్యం నడిచింది. వైసీపీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకే, ఆయన కనుసన్నల్లోనే నీకు నకిలీ మద్యం నడిచింది. నేను చెప్పడం కాదబ్బా, జనార్దన్ రావు వీడియోలో జోగి రమేష్ చెప్పినట్టుగా చెప్పాడు. ఏమన్నాడు? జోగి రమేష్ అన్నాడట ఏంతోటి, గత ఏప్రిల్లో ఫోన్ చేసి, నేను అధిష్టానం ఆదేశాల మేరకే చెప్తున్నాను, నీకేదన్నా అవసరమైతే ఆర్థికంగా అన్ని రకాలుగా మేము చూసుకుంటాం, నీ ఆర్థిక అవసరాలను తీరుస్తాం, ఒకవేళ కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని పట్టుకుంటే నువ్వు ఆఫ్రికా వెళ్ళిపోదు, కానీ నీకు సంబంధించిన బెయిల్ వ్యవహారాలన్నీ మేమే చూసుకుంటాం అని జోగి రమేష్ చెప్పాడని జనార్దన్ రావు చెప్పారు. ఇప్పుడు జోగి రమేష్కి అధిష్టానం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అంతే కదా, జోగి రమేష్కి అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కదా. వైసీపీలోనే ఉన్నాడు కదా జోగి రమేష్, ఆయన మాజీ ఎమ్మెల్యే కదా. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి పోయినందుకు మంత్రి పదవి కూడా ఇచ్చారు కదా, గుర్తుందిగా నీకు. సో కాబట్టి ఇక్కడ మీకు అర్థం కావాల్సిందంటే జోగి రమేష్ చిన్న చేప, ఈవెందో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా చిన్న చేపే. పెద్ద చేప అందరితో మద్యం స్కామ్ చేపించినటువంటి మద్యం స్కామ్ నిర్మాత, నకిలీ మద్యం నిర్మాత, మీ భాషలో తిమింగలం. ఇంకా చెప్పాలంటే ఈ సిట్టు భాషలో చెప్పాలంటే బిగ్ బాసు, ఏదో అంతిమ లబ్ధిదారు ఏదో పదాలు పెట్టారుగా, అన్నిటికీ మూలకారకుడు జగన్నాటక సూత్రధారి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. నిజానికి ఒకప్పుడు రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండేదంటే డైరెక్ట్ ఫైట్ ఉండేది. అంటే ఏం చేసినా డైరెక్ట్గానే విమర్శ చేసేవాళ్ళు, డైరెక్ట్గానే ఫైట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారో యువతల వాళ్ళకి అర్థమయ్యేది, యువతల వాళ్ళు ఏం చేస్తున్నారో అవతల వాళ్ళకి అర్థమయ్యేది. డైరెక్ట్ ఫైట్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుట్ర రాజకీయం ఒకటి స్టార్ట్ అయింది. అంటే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి డైరెక్ట్గా ఫైట్ చేసే అంశాలు లేక ఇండైరెక్ట్గా కుట్ర చేయడం, ఇలాంటి నకిలీ మద్యాన్ని తయారు చేపిస్తూ దాన్ని పట్టుకుంటే మళ్ళా వాళ్ళ మీద మచ్చలు వేస్తూ ఇలాంటి కుట్ర రాజకీయం స్టార్ట్ అవుతుంది. ఒక దొంగే దొంగ నరిచినట్టు నకిలీ మద్యం తయారు చేపించేది వాళ్ళే, నకిలీ మద్యం ద్వారా ప్రజలను చంపేది వాళ్ళే, దాని ద్వారా డబ్బులు దండుకునేది వాళ్ళే, ఆఫ్రికాలో సహా వ్యాపారాలు చేసేది వాళ్ళే, పైగా మళ్ళీ పట్టుకున్న నకిలీ మద్యం టీడీపీదని గోల చేసేది వాళ్ళే. దీని అన్నిటి వెనకాల కారణం తెలుసా? నీకు ఇంకో డాడి చెప్తా.
ఆఫ్రికాలో నకిలీ మద్యం అంటే ఆఫ్రికా ఖండం కెమెరన్ దేశంలో ఒక కంపెనీ రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ నకిలీ మద్యం తయారు చేస్తుంది, దానివల్ల మా ప్రాణాలు పోతున్నాయని అక్కడ ప్రజలు ఆందోళన చేస్తే అక్కడ ప్రభుత్వం స్పందించి స్వయంగా ఒక మంత్రి ఆర్మీని పట్టుకొని పోయి దాన్ని మూపింగ్ చేశారు. ఆ వెబ్సైట్ చెక్ చేస్తే అది ఎవరిది? వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి. ఎవరు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు. జగన్మోహన్ రెడ్డి గారి సోదరులేనా? ఏమైనా డౌట్ ఉందా నీకు? కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కూడా వాళ్ళ పాత్ర ఉంది అని చెప్పేసి వాళ్ళ మీద ఈడీ రైట్స్ వాళ్ళ కంపెనీ మీద జరుగుతున్నాయి కదా, వాళ్ళ ఆఫీస్ మీద జరుగుతున్నాయి కదా. సో కాబట్టి ఈ లిక్కర్ స్కామ్కి ఈ నకిలీ మద్యానికి కూడా సంబంధం ఉంది. ఆఫ్రికాలో నకిలీ మద్యాన్ని నడిపినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా నడిపారు అని నకిలీ మద్యం వాళ్ళకి అలవాటైన వ్యాపారం చెప్పడానికి ఇదంతా నేను చెప్తున్నాను చాలా క్లియర్గా. అంటే ఇక్కడ కూడా నేను వైసీపీ కార్యకర్తలు చెప్పదలుచుకున్నాను, కూటమి కార్యకర్తలు కాదు కానీ వైసీపీ కార్యకర్తలు చెప్పదలుచుకున్నాను. అయ్యా, నకిలీ మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు మీ కుటుంబాలు కూడా ఉన్నాయి, నకిలీ మద్యం వల్ల ఇబ్బంది పడే వాళ్ళు మీ కుటుంబాలు కూడా ఉన్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో, లేదు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో, లేదు పాత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో, లేదు కూటమి మీద ఉన్న కోపంతో, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద ఉన్న కోపంతో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తుండొచ్చు, ఆయన పల్లకి మోస్తుండొచ్చు. కానీ మీ ప్రాణాన్ని అరిస్తూ డబ్బులు లాక్కోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనకాల లేదు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమా? ఇలాంటి పార్టీ రాష్ట్రానికి అవసరమా? ఎందుకంటే రాజకీయాలు అంటే రకరకాలుగా ఉంటాయి, రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి. దేన్ని సమర్థించారో దాన్ని సమర్థిస్తారు, ఏ నాయకుని అభిమానించారో ఆ నాయకుని అభిమానిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ సిద్ధాంతమే కుట్ర సిద్ధాంతం, రాజకీయ వ్యవహారమే కుట్రలతోటి కుడిపోయింది. చివరికి తన పల్లకి మోసేటువంటి కార్యకర్తలను కూడా స్పేర్ చేయకుండా, తన కుటుంబాన్ని స్పేర్ చేయలేదు షర్మిల చెప్తుంది, తన కుటుంబాన్ని స్పేర్ చేయలేదు విజయమ్మ చెప్తుంది, తన కుటుంబాన్ని స్పేర్ చేయలేదు బాబాయ్ గొడ్డలు చెప్తుంది, బాబాయ్ కూతురు చెప్తా ఉంది. కానీ కార్యకర్తలను కూడా స్పేర్ చేయడం ఆయన తన రాజకీయ అవసరాల కోసం అని ఇప్పుడు నకిలీ మద్యం చెప్తా ఉంది. ఇంకా ఇలాంటి నాయకుడు, ఇలాంటి పార్టీ అవసరమా కాదా అనేటువంటిది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన విధానాలు మార్చుకొని, తన మనసు మార్చుకొని ఇలాంటి రాజకీయాలు చేస్తే లైఫ్ ఉండదన్న విషయం అన్న తెలుసుకోవాలి. మరి ఏం జరిగిద్ది అనేటువంటిది మనం ప్రజలకు వదిలేద్దాం. ములకల్ చెరువు టు సౌత్ ఆఫ్రికా ఈ కల్తీ మద్యం స్కామ్ని చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.